హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు 2024 టీజీ ఐసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చాయి. సో మనకి ఆ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్ గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏ డిస్టిక్ లో కాలేజెస్ లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన కాలేజెస్ మరియు వాటి టైమింగ్స్, తర్వాత నాట్ అపియర్డ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ మైనారిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, తర్వాత స్పెషల్ కేటగిరీ ప్రియారిటీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఏ ఫార్మాట్ లో ఉండాలి, వాళ్ళకే టైంలో వెరిఫికేషన్, ఎక్కడ వెరిఫికేషన్ అనేది మనకు ఈ నోటిఫికేషన్ లో వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఈ లింక్ నేను మన కామెంట్ సెక్షన్ లో పింగ్ చేస్తా, లేకుంటే మన డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో ఫస్ట్ మనము ఈ టీజీ ఐసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమనుందనంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ టీజీ ఐసెట్ 2024 పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీస్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. అంటే మనం ఫస్ట్ పేమెంట్ చేసి తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు. దాంతోనే లాగిన్ అయ్యి మనం ఆప్షన్స్ అనేవి మనం వెబ్ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనం కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనకి దీంతో చూసుకుంటే మనకు September 1, 2024 లో ఈ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవడం, అండ్ స్లాట్ బుక్ చేసుకున్నాక హెల్ప్ లైన్ సెంటర్స్ లో ఏ టైంకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావడం అనేది మనకు 01/9/2024 నుండి 08/9/2024 వరకు ఈ డేట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పేమెంట్ చేసిన తర్వాత ఆ డేట్స్ వచ్చేసి 03/09/2024 నుండి 09/09/2024 వరకు, ఎక్సెప్ట్ 7/09/2024. ఆ రోజు వినాయక చతుర్థి ఉంది, అందుకే ఆ రోజు హాలిడే. తర్వాత మనకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అండ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మనం ఆప్షన్స్ పెట్టుకోనికి వాళ్ళు మనకు ఒక కోడ్ ఇస్తారు. దాంతో లాగిన్ అయ్యి మనం వెబ్ బేస్డ్ మన కాలేజెస్ ని కౌన్సిలింగ్ లో చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది, మనం పెట్టిన ఆప్షన్స్ ని సేవ్ చేసుకోవాలి. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 11/09/2024. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే మనకు 14/09/2024 ఆ రోజన్నా అంతకు ముందే అన్న మనకు సీట్స్ అనేవి అలాట్ అయిపోతాయి. అంటే మనకు రిజల్ట్స్ అనేవి మనకు ఏ కాలేజ్ వచ్చిందో అనేది మనకు రిలీజ్ చేస్తారు వాళ్ళు. తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, అంటే మనకు ఒకవేళ వచ్చిన కాలేజ్ నచ్చితే దానికి ట్యూషన్ ఫీ పే చేసేసి తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ లోనే చేసేయడం ఉంటుంది. అది 14th నుండి 17th September వరకు 2024 వరకు జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఫేజ్ లో ఈ మనకు వచ్చిన సీట్ కానీ నచ్చకపోయినా, లేకపోతే మనం అనుకున్న కాలేజ్ లో రాకపోయినా, లేకపోతే మనకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ కాకపోయినా మళ్ళీ ఇంకోసారి పేమెంట్ చేసి, ఆల్రెడీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు ఏంటంటే 2024 సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 21st నుంచి మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని 21/09/2024 టు 2022/09/2024 మనం ఆప్షన్స్ పెట్టుకొని 22nd September రోజు దాన్ని ఫ్రీజ్ చేసేసి మళ్ళీ 25th డేట్ September లో మనకు ఆ రోజు కానీ అంతకు ముందు రోజు కానీ మనకు సీట్స్ అనేవి అలాట్ అయిపోతాయి. తర్వాత మనకు 25th నుంచి 27th September వరకు వచ్చిన కాలేజెస్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ట్యూషన్ ఫీజ్ పే చేయాలి. తర్వాత రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజెస్, అంటే 25th నుంచి 28th వరకు ఆ కాలేజెస్ లో అలాటెడ్ కాలేజెస్ లో మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్స్ వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 27th September రోజు మిగిలిపోయిన సీట్స్ కి ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ప్రైవేట్ కాలేజెస్ మిగిలిపోయిన సీట్స్ ఇక్కడ పెడితే, అంటే స్పాట్ కౌన్సిలింగ్ అన్నట్టు, ఇక్కడికి వెళ్ళి మనం మనకు నచ్చిన కాలేజ్ లో సీట్ అవైలబుల్ ఉంటే మనం అక్కడ స్పాట్ గా ఫీజ్ పే చేసి మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్, అంటే క్యాండిడేట్ ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత క్యాండిడేట్ షుడ్ బి బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ as defined in GO నెంబర్ 646 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 10/7. అంటే దీని ప్రకారం చూస్తే ఇదర్ స్టూడెంట్ అనే వ్యక్తి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వ్యక్తి సంబంధించిన వాళ్ళే ఉండాలి. తర్వాత మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 30 years అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళకి 34 years ఉంది. తర్వాత ఫర్ ఎంబీఏ షుడ్ హ్యావ్ పాస్, అంటే ఎంబీఏ కోసం మీరు ఖచ్చితంగా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ చేసి ఉండాలి. ఎంసీఏ కోసం అయితే మీరు బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ 10+2 లెవెల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆబ్టైన్ ఫ్రమ్ ఒకవేళ డిగ్రీ కనుక డిస్టెన్స్ నుంచి చేస్తే అది ఏఐసిటిసి నుండి యూజీసీ రెగ్యులేషన్ అప్రూవ్డ్ కాలేజ్ అయి ఉండాలి. మళ్ళీ మీరు ఒకవేళ వేరే కాలేజ్ అంటే వేరే స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ వేరే స్టేట్ లో చదివిన వాళ్ళైతే మీకు ఉస్మానియా నుండి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది మీరు కాలేజ్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ జాయిన్ అయిన కాలేజ్ లో. తర్వాత
మీరు 2024 ర్యాంక్ డస్ నాట్ ఎంటర్ అంటే ఒకవేళ మీరు ఈ టీజీ ఐసెట్ 2024 రాసినంత మాత్రాన వాళ్ళు కాలేజెస్ అడ్మిషన్ వస్తదని గ్యారంటీ ఏం లేదని చెప్తున్నారు. తర్వాత అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ అండ్ నాట్ అపియర్ టీజీ ఐసెట్ 2024 మైనారిటీ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటారో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఒకవేళ ఎగ్జామ్ టీజీ ఐసెట్ అటెండ్ అయ్యి క్వాలిఫై కాకపోయినా ఒకవేళ ఎగ్జామ్ రాయకపోయినా వాళ్ళకు గ్రాడ్యుయేషన్ లో ఓసీ అయితే 50% అండ్ వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. సో వాళ్ళు ఆ స్పాట్ వీళ్ళకు ఒక ఈ కనిపించిన వెబ్సైట్ లో వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఆ మిగిలిపోయిన సీట్స్ కోసం వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ట్యూషన్ ఫీజు అనేది రియంబర్స్మెంట్ జరగదు, ఫుల్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. మనకు రిజిస్ట్రేషన్ కి కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఐసెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్ ఇన్ మార్క్స్ మేము. తర్వాత ఫీజు ప్రాసెసింగ్ ఫీజు అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపీస్, మిగతా క్యాస్ట్ వాళ్ళకి 200 రూపీస్. ఇది ఆన్లైన్ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ ఫిజికల్ presence is mandatory for certificate verification strictly as per the scheduled slot booking date and time at the helpline center. అంటే మనం ఫిజికల్ గా ప్రెజెంట్ అయ్యి అక్కడ మన సర్టిఫికేట్స్ మనమే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఆ వెరిఫై చేసే వాళ్ళకి. అండ్ మనం ఏదైతే స్లాట్ అండ్ డేట్ అండ్ టైం బుక్ చేసుకున్నామో కరెక్ట్ అదే టైంకి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మనకు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అందరూ అయిపోయినాక వాళ్ళు మనది సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మనకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏ సర్టిఫికేట్స్ అనేవి కావాలో చూద్దాం. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఫర్ ది ఫాలోయింగ్. అంటే మనకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, తర్వాత 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఆ జిరాక్స్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ 1 వచ్చేసి టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఉండాలి. తర్వాత హాల్ టికెట్ అనేది ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, మనకి ఎస్ఎస్సి మెమో ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. తర్వాత ఒకవేళ ఇంటర్మీడియట్ కాకపోతే డిప్లొమా మెమో ఉంటే డిప్లొమా మెమో ఉండాలి. తర్వాత డిగ్రీ ఆఫ్ మార్క్స్ అంటే మనకు ఎంఓఎం ఆఫ్ మన గ్రాడ్యుయేషన్ ఎంఓఎం ఉండాలి, మార్క్స్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ ఉండాలి. తర్వాత పీసీ ఉండాలి డిగ్రీది. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 9th టు డిగ్రీ, అంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. తర్వాత టీసీ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ కాలేజ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ బిఫోర్ మనకు 1/1/2024 కు మనకు అప్పటికి తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే వచ్చి వెళ్తాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ బై ఇష్యూడ్ బై తహసీల్దార్, అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఒకవేళ అప్లై చేస్తే మనం మెన్షన్ చేస్తే అది కూడా చూపించాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ మనకు 7 years కన్నా ముందు క్యాస్ట్ సర్టిఫికేట్స్ మార్చేస్తే. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ చూస్తే ఈ షెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్. మనం వీళ్ళకు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ చేసుకోనికి లేదండి. మనకు ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ వచ్చి మాత్రమే అక్కడ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకు అన్ని డేట్స్ లో పాసిబుల్ కాదు. స్పోర్ట్స్ కేటగిరీ అయితే మనకు ఓన్లీ 3/9/2024 ఆ రోజు మాత్రమే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోనికి పాసిబుల్ అవుతుంది. అది కూడా 10 to 3 అని మనకి ఇక్కడ టైం స్లాట్స్ అనేవి 4 టైం స్లాట్స్ అనేవి ఇచ్చారు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సనల్స్ అంటే అది కూడా 3/9/2024. అది ఇక్కడ టైం స్లాట్స్ మీరు చూసుకోండి, 9:30 to 10 అండ్ 10:30 to 11 ఈ టైం స్లాట్స్ ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ వాళ్ళకేమో 4th రోజు, 6th రోజు, 8th రోజు ఉంది. అది కూడా వీళ్ళకు పర్టికులర్ టైం స్లాట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ వాళ్ళకు 9th రోజు మాత్రం ఉంది. ఆంగ్లో ఇండియన్ వాళ్ళకు మాత్రం 9th రోజు ఉంది. సో వీళ్ళు ఓన్లీ మాసప్ ట్యాంక్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా నార్మల్ క్యాండిడేట్స్ వాళ్ళ నియర్ బై సెంటర్స్కి వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. మీకు ఇంకా ఏమైనా క్లారిటీ ఉంటే ఈ వెబ్సైట్ లింక్ నేను మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు క్లారిటీగా ఇది ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేకపోతే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, లేకపోతే ఇలాంటి డౌట్స్, సర్టిఫికేట్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను.